రైట్ ఆయన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అవి ఊరి కదా ఆడ కావాలి అసలు తీద్దాం కూడా. చెంచెందుకు అట్లా పెట్టుడు చెప్పాలి చెప్పాలి ఒక్క నిమిషం ఇవే ముచ్చట పడుతున్నాయి ఇలా అట్లా పెట్టుకోమని. ఓకే మనం ఇప్పుడు చూడబోయే వంట స్వదేశంలో తెలంగాణ వారు ఏ విధంగా విదేశంలో తెలంగాణ వారు ఏ విధంగా వంట వేసుకుంటారో మనం ఇప్పుడు చూడబోతున్నాం. రాజన్న నిజామాబాద్ నుంచి వచ్చిన రాజన్న గారు ఇప్పుడు మనకు ఒక వడ్ల రాజన్న గారు మనకు ఒక వంట కార్యక్రమాన్ని చూపించబోతున్నారు. చెప్పండి రాయన్న గారు, రాయన్న గారు మీరు చేయబోయే వంట పేరు ఏంటండి? మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ విదేశంలో తెలంగాణ వంట అండి. ఇవి తిన్నవారు తప్ప మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు చేయబోయే వంట మీరు ఇప్పుడు ఏ వంట చేయబోతున్నారండి? ఆనగపకాయ పప్పు అండి. ఆనగపకాయ పప్పు అండి. అవును, సరే సరేనండి. అందుకు కావాల్సిన పదార్థాలు మీరు ఒకసారి చెప్తే మేము. పదార్థాలు ఏంటండి? ఆనగపకాయ తరుముకోవాలండి, తరుముకోవాలని కోసుకోవాలండి తెలంగాణ భాషలో. తెలంగాణ ఉల్లిగడ్డలు తరుక్కోవాలండి, తర్వాత ఎల్లిగడ్డలు తరుక్కోవాలండి, తర్వాత మిరపకాయలు తరుక్కోవాలండి, అల్లం వెల్లిగడ్డ బాగా గట్టిగా దంచాలండి. ఇప్పుడు మనం ముందు రాజన్న గారు చెప్పిన విధంగా ముందు ఒక సోరకాయని ఆనపకాయని తీసుకొని చిన్నగా చిన్న చిన్న ముక్కలున్నామండి శ్రీనివాస్ గారు. తర్వాత ఉల్లిపాయలు తరుక్కున్నామండి, ఉల్లిగడ్డలు టమాటాలు కూడా వేస్తున్నానండి, టమోటాలు కూడా కోసుకొని తర్వాత అయిపోయిందండి. ఇది ఎల్లిపాయలు ఇక్కడ ఎల్లిగడ్డలు అన్ని తెలంగాణ చెప్పు. ఎల్లిగడ్డలు కోసుకున్న తర్వాత అండి, తర్వాత ఈ ఎల్లిగడ్డ ఇలా ఇయ్యాలండి. అల్లం తీసిన తర్వాత దీన్ని బాగా దంచాలండి. దంచాల ఏమండి శంకర్ గారు ఇక్కడ రండి. మీరు ఇప్పుడు అదేంటండి మీరు ఏమో చేతిలో పట్టుకున్నారు? అది ఏంటి అండి? మిరపకాయలండి. మిరపకాయలు ఇలా పొడవుగా కోసుకోవాలి, తరుముకోవాలనకండి, మళ్ళీ కోసుకోవాలి. కోసుకున్న తర్వాత దీన్ని తర్వాత ఫ్రై పాన్ పెట్టుకోవాలి. అంటే కోసుకోవడం అంటే అండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలైనా కోసుకోవచ్చా, లేకపోతే ఇట్లా పొడుగులో తీరుకోవాలా? పొడుగులో తీరుకున్నా సర్వలేదు, అడ్డంలో తీరుకున్నా సర్వలేదు, ఎలాగైనా పర్వాలేదు. మీరు ఇప్పుడు ఈ ముందర ఏదో గిన్నె పెట్టుకున్నారండి, అలా నీళ్ళు పోసారు. ఇదేంటండి? ఇది వాటర్ అండి. ఇవి ఫ్రెష్ చేసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది ఫ్రెష్. సరేనండి. అయితే సరే అంటే దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఒకసారి చూద్దామండి. ముందు ఒక ఆనపకాయ తీసుకోవాలి, దానికి సరిపడా ఉల్లిగడ్డలండి, ఒక 2 టమాటాలండి, ఒక 10 పచ్చిమిరపకాయలండి, ఒక 6 వెల్లిపాయలండి, ఒక అల్లం ముక్క అండి. వీటన్నిటిని మనం ఒక దగ్గరగా చేర్చుకొని ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని వాటిని చాలా మృదువుగా కడిగేసి తర్వాత ఒక చెక్కపీట పెట్టుకొని చిన్న చాకు పట్టుకొని దాంతో చెక్కపీట ఇలా అలా అలా కోసుకోవాలండి. చిన్న చిన్న ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తరుముకున్న తర్వాత నూనెలో ఫ్రై చేయాలి, పోయి కడుకోవాలి.